కొన్ని అంశాలు చెప్పేస్తాను. ఇందులో ఏంటన్నది మొత్తం అయితే విశదీకరించే పరిస్థితి అయితే ఉండదు కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి 3.22 లక్షల కోట్ల ఏపీ వార్షిక బడ్జెట్, రెవెన్యూ వ్యయం అంచనా 2.51 లక్షల కోట్లు, మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు. అయితే 30 రెవెన్యూకే 33,000 కోట్లు లోటు ఉంది. ఇప్పుడు 7,000 కోట్లు ఇంకా కాబట్టి ద్రవ్య లోటు 79,926 కోట్లు, వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లు, విద్యాశాఖ 31,806 కోట్లు, బీసీ సంక్షేమం 23.260 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ 19,265 కోట్లు, జనవనరుల శాఖ 18,020 కోట్లు, పురపాలక శాఖ 13,862 కోట్లు, ఇంధన శాఖ 13,600 కోట్లు, వ్యవసాయ శాఖ 11,632 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్లు కేటాయింపు, ఆర్థికంగా వెనకబడిన వారి సంక్షేమానికి 10,619 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 18,848 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి 27,518 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు, మనబడి పథకానికి 3,486 కోట్లు, తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు, దీపం 2.0 పథకానికి 2,601 కోటి, బాల సంజీవిని పథకానికి 1,163 కోట్లు, చేనేత నాయిని బ్రాహ్మణుల ఉచిత విద్యుత్కు 450 కోట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్లకు 3,377 కోట్లు, స్వచ్ఛ ఆంధ్రాకు 820 కోట్లు, ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యుత్కు 4,000 కోట్లు, అన్నదాత సుఖీభావ పథకానికి 6,300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం నిర్మాణానికి 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్కు 2,800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు 500 కోట్లు, అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు, రోడ్ల నిర్మాణం మరమ్మతులకు 4,220 కోట్లు, పోర్ట్లు ఎయిర్పోర్ట్లకు 605 కోట్లు, ఆర్టీజీఎస్కు 101 కోట్లు కేటాయింపు, ఐటీ ఎలక్ట్రానిక్ రాయితీలు 300 కోట్లు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ప్రాజెక్టుల గ్యాప్ పెండింగ్ స్కీమ్కు 2,000 కోట్లు, తొలిసారిగా భాషాభివృద్ధి నిధులు కేటాయింపు, తెలుగు భాషాభివృద్ధికి 10,000 కోట్ల కేటాయింపు. ఇది సార్ ఓవరాల్గా ఈరోజు అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పినది. ఇప్పుడు అన్నదాతకు 6,000 కోట్లు అన్నాం అనుకోండి, కనీసం 11,000 కోట్లు కావాలి. అవును, మహిళల ఇది ఆ తల్లికి వందనానికి కూడా 12,000 కోట్లు కావాలి ఒక ఏడాది తీసుకుంటే కూడా. గత ఏడాది మిగిలింది 3,000-4,000 కోట్లు ఉంటుంది కదా. పైగా ఈ సంఖ్యలు ఈ కుదింపులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఇంకా మూడోది ఉచిత బస్సు పథకం అన్న దాని ప్రస్తావన కానీ దానికి కేటాయింపులు కానీ లేవు. నిరుద్యోగులకు సహాయం చేయడం, భృతి ఇవ్వడం అన్నది అది కూడా ఇందులో లేదు. 3,000 రూపాయలు ఇస్తామన్నది కొంత నామినల్గానే మొదలు పెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇది మొదటి విడతగా వీళ్ళకి ఇస్తాము లేకపోతే అవి కూడా ఏం చేయలేదు. అంటే ప్రభుత్వం చాలా అతి జాగ్రత్తగా చాలా తక్కువ నిధులు ఉన్నాయి, ఎలాగో గట్టెక్కితే చాలు అన్న పద్ధతిలో బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. పెట్టుబడి వ్యయం ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు కూడా అయిపోయింది, కేంద్రం ఇంకేం చేయదు. ఇప్పుడు మరింత అవసరం కాగా స్ట్రైకింగ్గా కొట్టొచ్చినట్టుగా బ్రహ్మాండంగా ఉంది ఈ ఆలోచన అని చెప్పే పథకము ఇందులో ఒకటి కూడా మనకు ఆ విధమైన కేటాయింపు కానీ కనపడదు. ఇదంతా గత ప్రభుత్వం తీసేసి కావచ్చు. ప్రభుత్వాలు అనేది కంటిన్యూషను. అంతకుముందు మీరున్నారు, మీ తర్వాత వాళ్ళు వచ్చారు, వాళ్ళ తర్వాత మీరు వచ్చారు. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి మేము ఇప్పుడు ఇలా చేస్తున్నాం అని చెప్తే అది కుదిరే కథ కూడా కాదు. అందుకనే ఇప్పటికైనా ఇంకోటి కూడా చెప్తాను. నిన్న ఈ బడ్జెట్ వస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు 4P అని ఒకటి పెట్టాడు, పబ్లిక్ ప్రైవేట్ అనే ఒక పార్ట్నర్షిప్ అని ఒకటి పెట్టాడు కదా, పీపుల్ ఇవన్నీ. అది పీపుల్ అంటే పబ్లిక్ అంటే పీపులే నిజం చెప్పాలంటే. పబ్లిక్ అంటే ప్రైవేట్ అంటే కూడా నిజానికి పబ్లికే. కాబట్టి దీని కింద ఆయన ఏమన్నారంటే పేదరికం పోవడానికి దాతల సహాయంతో పేదరికం పోగొడతా ఉన్నారు. ఇది ప్రభుత్వం చెప్పాల్సిన మాట కాదు. దాతలు సహాయం చేస్తారు, వాళ్ళ కోసం నిధులు ఉంటాయి, లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తీసుకుంటాం. కానీ దాతల సహాయంతో మేము చేస్తామంటే దాని అర్థం ఏముందంటే ఒక విధంగా ప్రైవేట్ చేతుల్లోకి పోతున్నట్టుగా కనిపిస్తుంది. బడ్జెట్ వస్తున్నప్పుడు ప్రభుత్వం కమాండింగ్గా మేము ఫలానా విధంగా చేస్తాము, ఇది మా దీంట్లో ఉంటుందని కాకుండా 4P. ఓకే, ఈ 4Ps అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం. అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇసుక అనేది డ్వాక్రా గ్రూపులే తవ్వుకుపోవాలి ఉచితం అన్నారు. ఆచరణలో ఏం జరిగింది? ఏ వర్మలంటే అని దిట్టమైన ఆసామి
పీపుల్ అనే పేరుతో ఆయనే తీసిపోయాడు. జరిగిందంతా అంతే కదా. కాబట్టి ఈ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది చాలా సందేహాస్పదమైంది. ఆ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది మీరు నేరుగా నిరుద్యోగులను, లేకపోతే ఆ చేతి పని వాళ్ళను, లేకపోతే ఆ రైతులను వాళ్ళని భాగస్వాములను చేయండి. అది లేదు ఇక్కడ. కాబట్టి స్పాన్సరర్స్ వచ్చేస్తున్నారు. ఓకే. కాబట్టి బడ్జెట్ బ్రేక్ త్రూ అయితే తీసుకురాలేదని చెప్పాల్సి ఉంటుంది. బడ్జెట్ ఒక విధంగా కొంచెం నిరుత్సాహకరమైన, లేకపోతే ఒక లాంఛనప్రాయమైన బడ్జెట్గా తయారవుతుంది. సందేహాలు, సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, సవాళ్ళు. ఓకే. విజన్ అనేది నిధులు సమకూర్చలేని, ఉపాధి సహాయం అట్లాంటివి లేని విజన్ వల్ల ఉపయోగం ఉంది. ఆలోచించాలి మరి. సరే ఏంటి నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్, ఆయన రిమాండ్ విధించడం అసలు గత 2 రోజుల నుంచి ఇదే హాట్ టాపిక్. మై హోమ్